రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు. వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. అధ్యక్ష, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు, మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి, మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను, దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే, నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. సార్, దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టని మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. సబ్జెక్ట్ లేదు, ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్టు మాట్లాడండి ప్లీజ్. సార్ దయచేసి డిబేట్ కాకండి. సార్, అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు. నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా? ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా? నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం. నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా. నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష సార్, తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి. లేదంటే నేను దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రతి అక్షరాన్ని నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసిరు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను. ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో, అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో, ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు. మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో, దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు, అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డివేట్ చేయొద్దు అంటున్నా. నేను మళ్ళీ డివేట్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్,
డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాకండి. సార్ అయిపోయింది. దయచేసి